బాలకృష్ణ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనూ అద్భుతమైన కళాఖండంగా ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా 1991లో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం. మొదటిసారిగా సైన్స్ ఫిక్షన్ సినిమాగా తెలుగులో భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్తో అరుదైన స్క్రీన్ ప్లేతో దర్శకుడు సంగీతం ఈ సినిమాను తెరకెక్కించారు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆ వజ్రం మా పితామహులు తాళవ నరసింహ భూపతుల వారి కాలం నాటిది మిత్రమా. అప్పటి శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి భవిష్యత్తులోని సైన్స్ అండ్ టెక్నాలజీ కాలం వరకు కోహినూరు వజ్రాన్ని లింక్ చేస్తూ రాసుకున్న కథ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీనికి తోడు ఈ సినిమాలోని ఇళయరాజా సంగీతం, ఆయన అందించిన అద్భుతమైన పాటలు, బీజిఎం సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆదిత్య 369 బాలకృష్ణ సినిమాలో టాప్ 5 చిత్రాల్లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కొనసాగింపు కోసం ఆదిత్య 999 పేరుతో మరొక అద్భుతమైన సినిమా తీయాలని ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ కొత్త ప్రాజెక్ట్ ను చూడటానికి. మధ్యలో కొంతకాలం ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా అరంగేట్రం చేస్తాడని వార్తలు రాగా, ఈ సినిమాలో బాలకృష్ణనే నటిస్తాడని కొంతకాలం ప్రచారం సాగింది. ఎవరబ్బా వీరు? వేషధారణ బహు విచిత్రముగా ఉన్నదే. వేరే గ్రహం నుంచి వచ్చినట్లున్నారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ వార్త తెరపైకి వచ్చింది. ఇక ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ప్రజలు చెప్తున్నారు. అది కూడా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్లో రాబోయే ఎపిసోడ్లో ఈ వార్త బహిరంగంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే అందరూ అనుకున్నట్టుగా ఈ సినిమాకు హీరోగా బాలకృష్ణ కాకుండా ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడని సమాచారం. ఈ ఆదిత్య 999 మ్యాక్స్ కి బాలకృష్ణ దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అన్ని రకాల భారీ హంగులతో ఎవరు ఊహించని విధంగా సైన్స్ ఫిక్షన్ కథను లీనం చేస్తూ బాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు, తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్గా సంక్రాంతి బరిలో యాక్షన్ హంగామా రుచి చూపించనున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ కథానాయికలు, బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే భారీ మాస్ యాక్షన్ చిత్రంగా ఉంటుందని, బాలయ్య మునుపెన్నడూ చేయని బందిపోటు వీరుడిగా శక్తివంతమైన పాత్రలో కనువిందు చేస్తారని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ లో తమన్ తన మాస్ బీజిఎం ను పరిచయం చేశాడు. సినిమాలో ఇంతకు మించి మ్యూజిక్ ఉండబోతోందని ధీమా వ్యక్తపరుస్తున్నాడు.